రైట్. ఓకే. కృష్ణారెడ్డి గారు, బీజేపీకి రానున్నది గడ్డు కాలం, గెట్ రెడీ టు ఫేస్ ఇట్ అని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. మేడం, ముందుగా మా రాజ్ న్యూస్ వీక్షకులకు, ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు, పెద్దలకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలంగాణ రైతాంగానికి మృగశిర కార్తె శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మేడం, ఇందాక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నదిగా ఏ ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారో, వారు నమ్ముతున్నారు అనుకున్నారో, ఇది ఒక అతుకుల బొంతను ప్రజల ముందుకు చూపించి ఇది కలర్ఫుల్ వ్యవహారం అని చెప్పేసి ఇండి కూటమిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అతుకుల బొంత అని దేశ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఎప్పుడు ఎవరు ఏ పీలిక గుంజుకపోతారో, ఏ మూల గుంజుకపోయి దాన్ని చింపి చీలికలు పెలికలుగా చేస్తారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులలో ఉంది. దీన్ని ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకతతోటి వీళ్ళు కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ అసలు ప్రజా అవసరాలు ఏముంది, ప్రజల ఇబ్బందులు ఏంది, అదే వాళ్ళు విభేదిస్తున్నారు కదా. దేశ ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కూటమిగా మేము కొనసాగుతున్నాము అని చెప్తున్నారు. అధికారం మాకు ఏ రోజు కూడా మేము చూడని అధికారం కాదు, మేము పాలించని దేశం కాదు అని చెప్తున్నారు. కరెక్టే మేడం, ఇదే విశ్వాసం ఉంచాల్సింది. మొన్న తమిళనాడులో దగ్గర సుమారుగా 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు డిఎంకే తోటి పొత్తులో ఉండి అలయన్స్ లో ఉండి ఎలక్షన్ లో కూడా సీట్లు పంచుకొని పోటీ చేసి అది అధికారం కోల్పోగానే ఆ పార్టీని నట్టేట ముంచి కనీసం కూడా సమాచారం ఇవ్వకుండా వేరే పార్టీ తోటి వెళ్ళి కలిసి అధికారాన్ని పంచుకుంటామని చెప్పేసి ఇది చేసి ఇంత దుర్మార్గంగా ఒక రీజనల్ పార్టీని నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని మిగిలిన ఇండి కూటమిలు ఎలా అంటే అందులో ఉన్న కూటమి సభ్యులు ఎవరు విశ్వసిస్తారు? ఆ పరిస్థితి లేదు. ఏదో ఒకటి చేసి న్యూస్ లో ఉండాలి, వార్తలలో ఉండాలి, దేశ ప్రజలకు మేమేదో చేస్తున్నామని భ్రమలు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించాలి. ఇందాక మీరు పెట్టినప్పుడు మా చెవులు పలిగిపోయినాయి అనుకోండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే హైదరాబాద్ లో పాలన చేసింది ఎవరు? 30 ఏండ్లు 50 ఏండ్లు పాలన చేసి అక్రమాలు జరగడానికి కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? మూసీ నదిని అంత మురికి కంపుకుంటగా చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున్న అసమర్థ పాలనతోటే కదా మూసీ నదిలో అక్రమాలు జరగడము, లేదంటే వ్యర్థ పదార్థాలు రావడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ. లేదా ఈరోజు ఏ మాత్రము ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చొని అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు. 12 ఏళ్ల మోడీ పాలనకి, 10 ఏళ్ల కేసీఆర్ పాలనకి, 2 ఏళ్ల రేవంత్ పాలనకి డిబేట్ చేద్దాం రండి, సవాల్కి సిద్ధమా అని అడుగుతున్నారు. ఎక్కడికైనా రావడానికి సిద్ధమా? కిషన్ రెడ్డి గారు అవసరం లేదండి. మా కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, అన్పార్లమెంటరీ భాష మాట్లాడాడు. నడి రోడ్లో సిగ్గు తీసుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు మా యొక్క కిషన్ రెడ్డి గారు అవసరం లేదండి, మేము సరిపోతుంది. ఈ రోజు ఇప్పుడైనా మాట్లాడడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ నాయకులు ఉంటే ఈ 2 ఏళ్ల పాలనలో ఏదో సిలికాన్ వ్యాలీ లాగా చెప్తున్నాడు, ఇదేదో యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్ లాగా అంటాడు. ఈ రోజు వరకు ఆరోగ్యశ్రీ డబ్బులు కట్టని లేనోడు ఇవాళ వచ్చేసి నేను ఉద్ధరిస్తున్నాడట. ఏదో కన్నతల్లి కన్నం పెట్టలోడు పిన్న తల్లికి బంగారు గజులు చేస్తానని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి మాటలు ఉంటాడు. ఇప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఎక్కడనో కార్పొరేట్ స్కూల్లో చదివినట్టు పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిపిస్తా. ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలకు చదువులు అయిపోయిన తర్వాత కూడా ఫీజులు గవర్నమెంట్ రావట్లేదని చెప్పేసి ఈ రోజు వరకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. దాని మీద మాట్లాడకుండా ఎవరు నమ్ముతారు రేవంత్ రెడ్డి గారి గొప్ప మాటలు? ఎన్ని రోజులు మాటలతోటి రాష్ట్ర ప్రజలను నమ్మిస్తామని చెప్పేసి అడగదలుచుకున్నాను. ఇంకొక అంశము, ఇక హైడ్రా విషయంలో చెప్తున్నాడు ఏదోనట హిట్లర్ అట. హిట్లర్ వ్యవస్థ, హిట్లర్ ఆలోచన కాలగర్భంలో కలిసిపోయింది. 2వ ప్రపంచ యుద్ధంలో లక్షల కోట్ల మంది చనిపోవడానికి కారకుడైనోడు హిట్లర్ను తోటి స్ఫూర్తిగా చేస్తున్నాడు. అంటేనే ఇప్పుడు హైదరాబాద్ లో హైడ్రా తోటి
నడి రోడ్డు మీదకి గుంజి ప్రజల్ని ఎలా వారేస్తున్నాడు కట్టుబట్టలతోటి. పిల్లలు చదువుకునే పుస్తకాలు కూడా తీసుకోలేకుండా, స్కూల్ డ్రెస్సులు కూడా తీసుకోలేకుండా చేసి వాళ్ళ నడి రోడ్లో పడేసిన ఈ హిట్లరు ఇక ప్రజల్ని ఏం ఉద్ధరిస్తాడు? ప్రజల గురించి కనికరం ఏముంటది? ప్రజా అవస్థలు ఏమి తెలుస్తాయి? ప్రజల ఇబ్బందులు ఏం తెలుస్తుంది? ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడము తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. రైట్ అండి, ఓకే.